ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన అద్భుతములు చేయు దేవుడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు. నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము. జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన్ని అడిగినప్పుడు అడుగుడి మీకియ్యబడును అన్నట్లు అడిగిన వారికి ఆయన దేవుణ్ణి అడిగితే జనములంట స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాడు. అటువంటి దేవుడిని మనం ఆశ్రయించి ఉన్నాం. దేవాది దేవుడే మనకు ఆశ్రయ దుర్గముగా, ఆయనే మనకు మరి అన్ని అవసరతలు తీర్చి మనల్ని వర్ధిల్లింపజేసే దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని మనం ఆశ్రయించి ఉన్నాం. ఆ దేవుడిని మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ ఆయన సన్నిధిలోకి అడుగుపెడతాం. ప్రారంభ ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలోకి అడుగుపెడదాం. స్తోత్రమయ్యా! స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైనవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహారాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ పాదాల చెంత చేరడానికి దేవా నువ్విచ్చిన దేవా చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ కృపలో దాయలో దేవా మమ్మల్ని గతించిన కాలమంతా కాచి కాపాడి దేవా నీ కృపాక్షేమములు మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి దినము మాతో దేవా మాట్లాడుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని దేవా చూచున్న దేవుడు అన్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇగో నీ కృపాసనం యొద్దకు దేవా అయ్యా నీ కరుణాపీఠం యొద్దకు దేవా ఇగో ధైర్యముతో దేవా నువ్వు ఉన్నావని మాకు ధైర్యంతో దేవా నీ సన్నిధికి మేము చేరి ఉన్నామయ్యా. నీవే మాకు దేవా దేవాది దేవుడివే దేవా అయ్యా ఇదిగో నీవే మాకు రారాజుగా దేవా అయ్యా ఇదిగో నీవే మాకు తండ్రిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా మా జీవితాల్లో చేసిన దేవా మేళ్లను ఉపకారాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. ఆరాధనకు పాత్రడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మేము చేసే చిన్న స్థుతుల మీద దేవా అయ్యా ఇదిగో స్తుతి సింహాసనం మీద ఆశీని కబడొచ్చున్నానయ్యా. సాయంకాల నైవేద్యం వలె దేవా అయ్యా మా చిన్న ఆరాధన దేవా నీ సన్నిధికి నైవేద్యం వలె ధూపం వలె చేర్చుకోబడవచ్చున్నానయ్యా. చేరవచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధించే మనసు మాకు దయచేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మ కార్యం జరిగించబడుచున్నాను. నీ ఆత్మతో అభిషేకించబడుచున్నానయ్యా. వారి యొక్క మనోవాంఛలను దేవా ఇదిగో తండ్రి హృదయ వాంఛలను తీర్చి దేవా ఇదిగో తండ్రి నీ ఆత్మతో వారిని అభిషేకించబడుచున్నాను. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయగల వారి వాళ్ళ దయచూపువాడా ఇదిగో తండ్రి మా ఇళ్ళ దయచూపబడుచున్నాను. నీ కనికరము కటాక్షము మా మీద ఉంచి దేవా నీ ఆత్మను మా మధ్య ఉంచబడుచున్నానయ్యా. స్థుతుల మీద ఆసిండా ఇదిగో తండ్రి నీ సింహాసనం మా మధ్య ఉంచి దేవా నిత్యము మా మధ్య ఉంచమనడుచున్నాను. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి దేవా అయ్యా ఇదిగో ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆదిని అంతవరకు నువ్వుండి నడిపించమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి నీ అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనే పాట పాడుతూ దేవాది దేవుని స్తుతిద్దాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశం లరికాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశం లరికాటినను. వరదవని భక్తిహీను పోలిన్, వరదవని భక్తిహీనులు పొల్ విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
మరణపు టురులలో మరువక మొరని ఉన్నత దుర్గం రక్షణ శృంగం. మరణపు టురులలో మరువక మొరని ఉన్నత దుర్గం రక్షణ శృంగం. తన ఆలయముల్ నా మొర వినెను, తన ఆలయముల్ నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషముగల ప్రభు కోపింప పర్వతములకు నాదులు వణకెన్. పౌరుషముగల ప్రభు కోపింప పర్వతములకు నాదులు వణకెన్. తన నొట నుండి వచ్చిన అగ్ని, తన నొట నుండి వచ్చిన అగ్ని దహించి వేసేన్ వైరులనెల్ల, దహించి వేసేన్ వైరులనెల్లన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చున్, మేఘములను తన మాటుగా చేయున్. మేఘములపై ఆయన వచ్చున్, మేఘములను తన మాటుగా చేయున్. ఉరుములు మెరుపు మెండుగా చేసి, ఉరుములు మెరుపు మెండుగా చేసి అపజయమిచ్చున్ అపవాదికిని, అపజయమిచ్చున్ అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపున్. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపున్. గర్విష్ఠుల యొక్క గర్వం నడచున్, గర్విష్ఠుల యొక్క గర్వము నడచున్. సర్వము నెరిగిన్ సర్వాధికారి, సర్వము ఎరిగిన్ సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయున్. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయున్. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చి, బలమైన దేవుడు వెలుపల చేర్చి, బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి
కాళ్ళగా చేసి ఎత్తైన స్థలము శక్తితో నిలిపి నా కాళ్ళను లెడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలము శక్తితో నిలిపి రక్షణ కీడం నాకందించి రక్షణ కీడం నాకందించి అక్షయముగతన్ పాక్షము చేర్చిన్ అక్షయముగతన్ పాక్షము చేర్చిన్ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతుల ఆర్హుడ నీవు యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతుల ఆర్హుడ నీవు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద్ హల్లెలూయా స్తుతి గానము చేసేద్ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా నా బలమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవాది దేవా నీవే నా శైలము నా కీడము నా అడాలు అయిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా నా రక్షణ దుర్గమైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను మా ఆశ్రయ దుర్గమాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత మంచి దేవుడు దేవా నీవే మాకు తోడుగా ఉండి దేవా వేటకాని ఊరిలో పడిపోకుండా దేవా నీ రెక్కల నీటిలో మాకు ఆశ్రయం దయచేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా మరణ బొట్టులలో మమ్మల్ని రక్షించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా మా శత్రువులను దేవా నువ్వు వెనక నిలవడానికి వందనాలు చెల్లిస్తున్నాను నువ్వు మాకు తోడుగా ఉండి దేవా మా కష్ట సమయంలో బాధలో కన్నీళ్ళు అన్ని విషయాల్లో దేవా నీ సహాయం కొందనాలు చెల్లిస్తున్నానయ్యా నీవే మాకు దేవుడు అయినందుకు కొందనాలు చెల్లిస్తున్నాను నీ ప్రజలుగా నీ సొత్తుగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకుని విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా మహోన్నతానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ చాటును మమ్మల్ని దేవా దాచి కాపాడుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నారు అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మాకు ఇస్తున్న నెమ్మది శాంతి సమాధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నీ కరుణ కటాక్షాలు బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని దేవా నీ స్వరాన్ని వినిపింపజేయబడుచున్నాను వారి హృదయాలకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారం దాయిచ్చేయబడుచున్నాను నీ బలమైన ఆహారంతో మమ్మల్ని నింపి బలపరచడుచున్నాను నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి దేవా నీ జీవస్వరాన్ని వినగలి చెవులు మాకు దాయిచ్చేయబడుచున్నాను అయ్యా నీ ముఖ దర్శనం చేసే దేవా కన్నుడు మాకు దాయిచ్చేయబడుచున్నాను అయ్యా నీ వాక్యముతో మమ్మల్ని బలపరచబడుచున్నాను అయ్యా ఇదిగో నీ సేవకుడు జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మతో అభిషేకించమని నీ కృపలో దాయిలో దేవమును వర్ధిలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని ఉన్నారు నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇన్ ఇంగ్లీష్ ఎట్ ఓ లార్డ్ యు ఆర్ అవర్ ఫాదర్ వి ఆర్ ద క్లే యు ఆర్ ద పాటర్ వి ఆర్ ఆల్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్. हिंदी में तो भी हे यहोवा तू हमारा पिता है देखा हम तो मिट्टी है और तू हमारा कुम्हार है हम सबके सब तेरे हाथ के काम है. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో దేవా మేమందరము నీ బిడ్డలుగా నీ ప్రజలుగా నీవు మేపు గొర్రెలుగా నీ వారలుగా నీ చేతి పనిగా
నీ పేరు పెట్టబడినటువంటి మందిరములో మేము చేరి దేవా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచి ఇంతసేపు ఆరాధనలో మాకు తోడైన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా మేమందరము ఆశతో ఆసక్తితో నీ మాటలు వినాలని నీ పాద సన్నిధిలో మేము చేరి ఉండగా నీ దాసుడైనటువంటి నన్ను నీ సిలువ చోటున మరుగుపరుచుకొని మీ స్వరమును మాకు వినిపించమని, మీరు మాత్రమే మాతో మాట్లాడమని, మీ జీవం కలిగినటువంటి మాటలు నాకు మాకు అందరికీ బోధించమని, మీ సత్య సువార్తను మేము సరిగా అర్థం చేసుకోవడానికి గ్రహించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయము నాకు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్యమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. చూడండి, ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇన్ ఇంగ్లీష్, yet O Lord, you are our father, we are the clay, you are the potter, we are all the work of your hand. हिंदी में, तो भी हे यहोवा तू हमारा पिता है, देख हम तो मिट्टी है और तू हमारा कुम्हार है, हम सबके सब तेरे हाथ के काम है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగము, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్నై ఉన్నాము, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మార్లు తన ప్రజలను మట్టితో, తన ప్రజలను మట్టి కుండలతో, మట్టి పాత్రలతో దేవుడు పోల్చడం మనం చూస్తాం. అనేక చోట్ల దేవుడు మట్టి పాత్రలతోటి, మట్టి కుండలతోటి తన చేతి పని అయినటువంటి ప్రజలను ఆయన పోల్చి మాట్లాడడం మనం చూస్తాం. ఆయన పరమ కుమ్మరిగా ఉండి, మనము జిగటమన్నుగా ఉండి, మరి ఆయన చేతి పనిగా మనము చేయబడినటువంటి వారం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినప్పుడు, దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరియు దేవుడైన యెహోవా, చదవండి 7వ వచనము, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి దేవుడు మనలను నేల మంటి నుంచి తయారు చేశాడు. ఆయన తన స్వహస్తాలతో, తన సొంత స్వారూప్యములో దేవుడు నరుణ్ణి నేల మంటి నుంచి ఆయన తయారు చేశాడు. మనందరము కూడా దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని చేతి పని అయి ఉన్నటువంటి మనము ఆయన చేతితో చేసినటువంటి పాత్రలుగా ఉన్నటువంటి మనము మరి ఎలా ఉండాలి? దేవుని చేతి పని వారమైనటువంటి మనము ఎలా ఉండాలి? దేవుడు మరి మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైనటువంటి పాత్రగా, ఒక్కొక్క రకమైనటువంటి కుండగా దేవుడు మనల్ని రూపించాడు. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదవగలిగితే, 20-21, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు,
మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీతకును ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రేయుండును. ఎస్, చాలండి. చూడండి, మరి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో బహు స్పష్టముగా చెబుతున్నటువంటి మాట, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవి మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు మరి జిగట మొన్నైనటువంటి మనలను ఆయన కుమ్మరి వాడిగా, ఆయన తన స్వహస్తాలతో మరి మనల్ని అందరినీ కూడా కుండలుగా, పనికి వచ్చేటటువంటి పాత్రలుగా దేవుడు మనల్ని ఆ సారి మీద ఉండి మనల్ని తయారు చేసినప్పుడు, చూడండి, కొన్ని పాత్రలు ఎలా ఉంటాయంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా కర్రతో చేయబడినవి ఉంటాయి, మట్టితో చేయబడినవి కూడా ఉంటాయి. వాటిలో కొన్నిటిని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. కాబట్టి ఈరోజు దేవుని చేతి పని అయి ఉన్నటువంటి మనము మనల్ని ఆయన చిత్తానుసారముగా చేయడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన మంచి పాత్రలుగా, బంగారు పాత్రలు ఎలా అయితే మనము ఘనమైనటువంటి మరి విషయాలకు ఉపయోగిస్తామో, వెండి పాత్రలను ఘనమైనటువంటి విషయాలకు ఎలా అయితే ఉపయోగిస్తామో, అలాగే కొన్ని పాత్రలు మరి చిన్న పనులకి, వెలలేనటువంటి విలువ లేనటువంటి పనులకి, ఘనహీనమైనటువంటి పనులకి కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాం. మన ఇంట్లోనే సామాన్లు తీసుకోండి, ఉపయోగపడే సామాన్లు ఉంటాయి, ఉపయోగపడని పాత్రలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మనము ఉపయోగపడేటటువంటి పాత్రగా ఉండాలి. దేవునికి ఉపయోగపడేటటువంటి పాత్రగా ఉండాలి. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొని ఎడల వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. కాబట్టి యవ్వనెచ్చుల నుండి మీరు పారిపోండి. పవిత్ర హృదయులై ప్రభువునకు మీరు ప్రార్థన చేయండి. విశ్వాసమును కలిగి ఉండండి. ప్రేమను, సమాధానమును కలిగి ఉండమని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మనందరము కూడా దేవుణ్ణి మనము ప్రశ్నించే వారిగా ఉండకూడదు. సృజింపబడినటువంటి మనము సృష్టికర్తను ప్రశ్నించడానికి మనకు అధికారం లేదు. ఒక పాత్ర మంచిగా రావాలంటే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, పనికి వచ్చే కుండగా మారాలి అంటే, ఇప్పుడు సారె మీద నుంచి ఒక కుండ పడిపోయిను, విరిగిపోయి, ఆ విరిగిపోయినటువంటి మరి ఆ కుండను మరలా తీసుకుని ఆ జిగట మన్నును మరలా కలిపి, మరి కుమ్మరి ఎలా అయితే తనకు యుక్తమైనటువంటి ఒక పాత్రగా మారుస్తాడో, అలాగా ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మలను పనికి వచ్చే పాత్రలుగా నేను మార్చనా, నేను మిమ్మల్ని చేయనా అని చెప్పి దేవుడు అక్కడ అడగడం చూస్తాం. కాబట్టి మనము దేవుని చేతి పనివారమై ఉన్నాం. పనికి వచ్చేటటువంటి పాత్రలు ఉన్నాయి, పనికిరాని పాత్రలు ఉన్నాయి, ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైనటువంటి పాత్రలు ఉన్నాయి. అంత మాత్రం చేత కొండ కుమ్మరిని ప్రశ్నించలేదు. ఎందుకు నన్ను ఇలా నువ్వు పనికిరాని ఘనహీనమైనటువంటి పాత్రగా నువ్వు నన్ను మార్చవని చెప్పి కొండ ప్రశ్నించలేదు. రోమాపత్రిక మనం చూస్తే, రోమాపత్రిక 9వ అధ్యాయము 20-21 వచనాల్లో, రోమాపత్రిక 9వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదామండి. అవును కాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక్క ముద్దలో నుండియే
ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపించుటకును ఇచ్చయించిన వాడై నాశనముకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించినానేమి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు రూపించబడినటువంటి వస్తువు, రూపించబడినది, రూపించిన వానితో నన్నెందుకు ఈలాగు నీవు చేసితివని చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? కాబట్టి దేవునికి, పరమ కుమ్మరి అయినటువంటి దేవునికి, మనల్ని రూపించినటువంటి దేవునికి, ఆయనకు మన మీద అధికారం కలదు. ఆయన అందరినీ కూడా మంచి పాత్రలుగా, పనికి వచ్చేటటువంటి పాత్రలుగానే రూపించాలని అనుకున్నాడు. మరి సారి మీద నుంచి పడిపోయినటువంటి మట్టిని సహితము, కుండను సహితము మరలా తీసుకుని ఎలా అయితే కుమ్మరి పనికి వచ్చేటటువంటి పాత్రగా రూపిస్తాడో ఆయన కూడా అలాగ మనము రూపించగలడు. అయితే మనము విధేయత కలిగిన వారిగా ఉండాలి, లోబడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. మనము మార్చబడడానికి, పవిత్రపరచబడడానికి, రూపించబడడానికి, తిరిగి రూపించబడడానికి మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ వాక్యమును ధ్యానం చేస్తున్నటువంటి మనము గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము జిగట మొన్నై ఉన్నాము, దేవుడు పరమ కుమ్మరి అయి ఉన్నాడు. మనందరము కూడా ఆయన చేతి పని అయి ఉన్నాము. కాబట్టి ఈరోజు ఘనమైనటువంటి పాత్రలుగా మనము వాడబడాలి అని దేవుడు మనల్ని అందరినీ కూడా రూపించాడు. అయితే కొన్నిసార్లు మరి విధేయత చూపించని కుండలు మరి పగిలిపోయి పనికిరాని పాత్రలుగా మారిపోతాయి. అయితే కొన్ని కుండలు బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు మనం చూస్తే, ఆ కుండలు ఎలాంటి కుండలు అంటే వాడబడేటటువంటి కుండలు, పనికి వచ్చేటటువంటి కుండలు, దేవునికి లోబడినటువంటి కుండలు, విధేయత చూపించినటువంటి కుండలు. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని కుండలను మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు, మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం చదవగలిగితే, మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి చూడండి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడుగగా, ఆయన, మీరు పట్టణములోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్లి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనకు ఒక కుండను చూపిస్తున్నాడు, నీళ్లతో నింపబడినటువంటి కుండ. మరి పులియని రొట్టెల పండుగ సమయంలో పస్కా విందుకు మరి ఎక్కడ సిద్ధపరచాలి, దేవుడు ఎక్కడ ఆ భోజనాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడని శిష్యులు ప్రభువారిని అడిగినప్పుడు, మరి ప్రభువు చెప్పినటువంటి మాట చూడండి, మీరు పట్టణంలోనికి వెళ్ళండి, అక్కడ నీళ్ల కుండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కుండ నీళ్ల కుండ. ఈ కుండ దేనికి సాదృశ్యం అంటే చూడండి, వాక్యమునకు, నీరు వాక్యమునకు సాదృశ్యమైంది.
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవలకు వెలుగై ఉన్నది. అంటే దేవుని వాక్యము మనకు త్రోవ చూపించేటటువంటిది అయినది, దారి చూపించేటటువంటి వాక్యము దేవుని వాక్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నీళ్ల కొండ చూడండి. ఈ కొండ మనకి ఎటువంటి కొండ అంటే దారి చూపించేటటువంటి కొండ. ఈ కొండ మరి యేసుక్రీస్తు ప్రభు వారికి దేవాది దేవుడు ఉండడానికి ఒక గది. దేవాది దేవుడు తన శిష్యులతో కలిసి పస్కా విందు భుజించడానికి అవసరమైనటువంటి ఒక గదిని చూపించేటటువంటి కొండ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కొండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమాని. చూడండి, ఆ కొండ మరి శిష్యులకు త్రోవ చూపించింది. ఆ కొండ ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లోకి శిష్యులు వెళ్ళగలిగారు. ఆ కొండ ఏ ఇంట్లో ప్రవేశించిందో ఆ ఇంట్లోకి దేవుడు రాగలిగాడు. ఆ కొండ ఏ ఇంట్లోకి వెళ్ళిందో ఆ ఇంట్లో దేవుడు బస చేయగలిగాడు. ఆ కొండ ఏ ఇంట్లోకి వెళ్ళిందో ఆ ఇంట్లో దేవుడు పస్కా విందును భుజించగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని చేతి పనివారమై ఉన్నటువంటి మనము, జిగటమన్నుమై ఉన్నటువంటి మనము, ఆయన చేతి పనివారమై ఉన్నటువంటి మనము, ఆయన చేతిలో మరి మనం ఎలా ఉండాలంటే వాడబడేటటువంటి కుండలుగా ఉండాలి, వాడబడేటటువంటి పాత్రలుగా ఉండాలి, పనికి వచ్చేటటువంటి పాత్రలుగా ఉండాలి. ఇప్పుడు మనం మరి చదివినటువంటి కొండ శిష్యులకు దారి చూపించినటువంటి కొండ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము వాక్యం అనే వెలుగులో మనము నడవగలిగితే, దేవుని వాక్యమును మన నుదుటిన బాసికము వలె, మన చేతికి కంకణము వలె మనము కట్టుకొనగలిగితే, దీవారాత్రములు దేవుని వాక్యమును మనము ధ్యానించగలిగితే, మనము దారి చూపించేటటువంటి కొండ వలె, పనికి వచ్చేటటువంటి కొండ వలె మనం కూడా మన ఆత్మీయ జీవితాలలో ఇతరులకు దారి చూపించేటటువంటి వారిగా మనము మారగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి రెండవ కొండను చూద్దాం. రెండవ రాజుల గ్రంథము, రాజులు రెండవ గ్రంథము 4వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఒక కొండ కనపడుతుంది. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప ఇంకేమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుకొని ఆమెతో సెలవేయగా. చూడండి, ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఎలీషా, ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు మరి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య మరి వచ్చి ఇలాగా, అప్పుల వాళ్ళు, నా భర్త చనిపోయాడు, ఇప్పుడు అప్పుల వాళ్ళేమో నాకు ఉన్నటువంటి 2 కుమారుల్ని కూడా దాసులుగా తీసుకుపోతున్నారు, కాబట్టి ప్రవక్త అయినటువంటి ఎలీషాను బ్రతిమలాడుకుంటుంది, నా దగ్గర ఏమీ లేదు, నా ఇంటిలో ఒక్క నూనె కుండ మాత్రమే ఉన్నది, కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేయమని చెప్పి. చూడండి, ఇప్పుడు ఈ ప్రవక్త చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు బయటికి వెళ్ళి వట్టి కుండలను ఎరువు తెచ్చుకొనుము. వట్టి కుండలను ఎన్ని దొరకగలుగుతాయో అన్నిటినీ కూడా నీవు ఎరువు తెచ్చుకొను. ఎప్పుడైతే మనము వట్టి కుండలుగా ఉంటామో, ఉపయోగపడేటటువంటి కుండలుగా ఉంటామో, మనలో ఉన్నటువంటి ద్వేషము, మనలో ఉన్నటువంటి క్రోధము, మనలో ఉన్నటువంటి వికారములు ఇవన్నీ కూడా బయటకు తీసివేయబడి
ఖాళీ చేయబడి ఒక వట్టి కుండగా మనము మారగలిగితే, ఈ వట్టి కుండలో దేవుడు ఆయన పరిశుద్ధాత్మ అనే నూనెతో మనల్ని నింపుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రవక్త మరి ఆ విధవరాలతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎన్ని కుండలు నువ్వు తెచ్చుకోగలుగుతావో సాధ్యమైనన్ని, దొరకగలిగినన్ని కుండలు నువ్వు తెచ్చుకో. ఈ దొరకగలిగినన్ని కుండలలో వట్టి కుండలు నువ్వు తెచ్చుకున్నప్పుడు మరి ఆ పరిశుద్ధాత్మ అనే నూనె, ఈరోజు వట్టి పాత్రలుగా ఉన్నటువంటి మనము, దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వట్టి కుండలలోనికి మరి వెళ్ళగలుగుతుందో, ఆ నూనె విధవరాల దగ్గర ఉన్నటువంటి ఆ నూనె ఆ వట్టి కుండలలో పోసినప్పుడు ఆ కుండలన్నీ కూడా నిండుగా మారాయి. మరి ఆ తెచ్చుకున్న కుండల నిండుగా సమృద్ధిగా కూడా మరి నూనెతో నింపబడింది. కాబట్టి ఈరోజు ఏమీ లేని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, ఈరోజు నా దగ్గర ఏమీ లేదు, నా జీవితంలో ఏమీ లేదు, ఎందుకు పనికిరాని పాత్రగా నేను ఉన్నాను అని ఒకవేళ నిరాశ నిస్పృహలో గనక ఈరోజు నీ జీవితం ఉంటే గనక, ఆ వట్టి కుండలను నిండు కుండలుగా మార్చగలిగినటువంటి దేవుడు నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ విధవరాల దగ్గర ఏమీ లేదు, ఉన్న ఇద్దరు కుమారుల్ని కూడా దాసులుగా తీసుకెళ్ళిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో చూడండి, మరి అద్భుతం జరిగింది అక్కడ. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుమని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ రాత్రి మనము ధ్యానము చేస్తున్నటువంటి కుండలు వాడబడేటటువంటి కుండలు, యూజబుల్ పార్ట్స్. మొదట మనం చూసాం దారి చూపించే కుండ. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు బస చేయడానికి ఒక నివాసం, భోజనం చేయడానికి ఒక గది, సిద్ధపరచబడినటువంటి మేడగదిని చూపించగలిగింది ఒక కుండ. వాక్యం అనే కుండ మనకు దారి చూపించేటటువంటి కుండగా ఉంటుంది. కాబట్టి ఎందరైతే వారి హృదయముల నిండా వాక్యమును నింపుకుంటారో వారు అనేకులకు వెలుగుగా ఉంటారు, వెలిగించే వారిగా ఉంటారు, అనేకులకు దారి చూపించేటటువంటి కుండలుగా వారు ఉండగలుగుతారు. అలాగే రెండవది సమృద్ధినిచ్చేటటువంటి కుండ. ఏమీ లేని కుండ, వట్టి కుండ అయినప్పటికీ కూడా విధేయత చూపించి ప్రవక్త యొక్క మాటలకు లోబడి విశ్వాసం ఉంచి మరి వట్టి కుండలన్నీ కూడా తెచ్చుకుని పెట్టుకున్నప్పుడు ఆ వట్టి కుండలను నిండు కుండలుగా దేవుడు నింపివేశాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము మన హృదయాల్లో దేవుని వాక్యముతో మనము నింపుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు సమృద్ధి అయినటువంటి కుండగా, నిండు కుండగా మనము మారగలుగుతాము, మార్చబడతాము. నా గిన్నె నిండి పొర్లుచున్నదనేటటువంటి వాగ్దానము నీ నా జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి మూడవ కుండ మనం చూస్తే రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 40 నుంచి 41 వచనం మనం చదివినప్పుడు, ఎలీషా గిల్గాలునకు రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమున కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చిన. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి వడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడు ఆ కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. చూడండి, ఇక్కడ ఒక కుండ కనబడుతుంది. ఈ కుండ చేదు కుండ. ఇది ఒక పెద్ద కుండను మరి పొయ్యి మీద పెట్టారు. అయితే మరి తెలియక కొన్ని మరి పిచ్చి ఆకులను, తినటానికి అనుకూలము కాని ఆకులను తీసుకొచ్చి మరి శిష్యులు తెలియక అందులో వేసినప్పుడు ఆ కూరంతా కూడా విషముగా మారిపోయింది. పనికిరాని మరి ఆ ఆకులు
దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు అనబడేటటువంటి ఆకులు మరి మన కుండలో కూడా మనం వేసుకుంటూ ఉన్నప్పుడు, మన హృదయంలో వేసుకుంటూ ఉన్నప్పుడు, మన క్రియల ద్వారా దేవునికి ఇష్టము లేనివి మనము జరిగిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు కూడా చేదు కుండలుగా మారిపోతూ ఉంటాయి. విషముతో నింపబడినటువంటి కుండలుగా మారిపోతూ ఉంటాయి. పనికిరాని కుండలుగా మారిపోతూ ఉంటాయి. శిష్యులందరూ కూడా కేక వేసి వారు కుండలో మరి విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు నేను కూడా చేదు కుండలుగా ఉన్నటువంటి వారమే. మనలో మంచి ఏది కూడా లేకుండా, అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, మీ నీతి క్రియలు, మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలు వంటివి. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఈ భూమి మీద నీతిమంతుడు ఎవరూ లేరు. కాబట్టి మనము కూడా ఒకప్పుడు ఎలా ఉన్నామంటే ఈ చేదు కుండ లాంటి జీవితం, ఈ విషము నింపబడినటువంటి విషముగా మారినటువంటి ఆ విషపు కుండ లాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్న వారమే. అయితే చూడండి అద్భుతం, మరి సేవకుడు కొంత పిండి తెమ్మనను వారు కుండలో దాన్ని వేసినప్పుడు జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పిన వడ్డింపుగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ఈరోజు యేసుక్రీస్తు అనబడేటటువంటి పిండి, యేసుక్రీస్తు అనబడేటటువంటి ఆ పిండి మన కుండలో వేయబడినప్పుడు, మన హృదయాల్లో వేయబడినప్పుడు మనలో ఉన్నటువంటి విషము, మనలో ఉన్నటువంటి చెడుతనము, మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా దూరం అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన అందరము కూడా వాటిని విడిచిపెట్టగలుగుతాం. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అనేకులు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఈరోజు ప్రపంచ జనాభాలో అత్యధిక మంది క్రైస్తవులు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే చేదైనటువంటి కుండలు, విషముతో నింపబడినటువంటి కుండలు ఇప్పుడు రుచికరమైన కుండలుగా మారిపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము మొదటి కుండను చూసాం, దారి చూపించే కుండ. యేసుక్రీస్తు ప్రభువారికి భోజనం చేయడానికి, ఆయన బస చేయడానికి, పస్కాను భుజించడానికి సిద్ధపరచబడినటువంటి ఒక గదిని చూపించినటువంటి కుండ, దారి చూపించినటువంటి కుండ. అందులో నీళ్లు ఉన్నాయి, నీళ్లుతో నింపబడినటువంటి కుండను మనం చూస్తాం. కాబట్టి వాక్యం అనే ఉదకముతో ఈరోజు నీ హృదయము నా హృదయము కూడా నింపబడినప్పుడు ఖచ్చితముగా మనము దేవుని స్వారూప్యములోనికి మార్చబడతాము, వెలిగింపబడతాము, అనేకులకు మనము దారి చూపించేటటువంటి కుండలుగా మనం మారగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది సమృద్ధినిచ్చినటువంటి కుండ, ఒట్టి కుండగా, ఒట్టి పాత్రగా ఉన్నటువంటి మనము ఈ ద్వేషమును, కల్మషమును, క్రోధమును, వైరమును, మాత్సర్యమును ఇవన్నిటిని కూడా మనము నింపుకొని ఉంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడడానికి అందులో ఖాళీ ఉండదు. అందుకే మన హృదయములో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా మనం ఖాళీ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఎంప్టీ అవర్ సెల్ఫ్. అందుకే ఎలీషా స్పష్టంగా చెప్పాడు, నీవు వట్టి కుండలు తెచ్చుకో, దొరకగలిగినన్ని వట్టి కుండలు తెచ్చుకో. ఈరోజు వట్టి కుండలుగా మనము మారగలిగితే ఆయన పరిశుద్ధాత్మ అనే నూనెతో ఆ కుండలను నింపి నిండు కుండలుగా నిన్ను నన్ను దేవుడు మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవ కుండ మనం చూసాం, చేదు కుండ, విషపు కుండ. కానీ చేదు కుండ, విషపు కుండ కూడా ఎప్పుడైతే దేవుని వాక్యం అనేటటువంటి, దేవుని శరీరం అనేటటువంటి పిండి, దేవుని శరీరం అనేటటువంటి రొట్టె, దేవుని రక్తం అనేటటువంటి ద్రాక్షారసము మనలోనికి వెళ్ళబడుతుందో మనము కూడా రుచికరమైనటువంటి కుండగా మనం మారిపోతాం. ప్రైజ్ ది లార్డ్. పనికిరాని పాత్రలను పనికి వచ్చే పాత్రలుగా చేయడానికి అధికారము కలిగినటువంటి వాడు నిన్ను నన్ను రూపించినటువంటి దేవుడు. ఘనమైన పాత్రగా మనము మారిపోతాం. ఒకప్పుడు ఘనహీనమైన పాత్రగా, ఒకప్పుడు కర్రతో చేయబడిన పాత్రగా,
ఒకప్పుడు చెక్కతో చేయబడిన పాత్రగా, ఒకప్పుడు ఇనుముతో చేయబడినటువంటి పాత్రగా మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను కూడా బంగారముతో చేసినటువంటి పాత్రగా ఆయన మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇంకొక కొండను మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వారి చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండి కొట్టు కొనుకొనుకు పోవుచున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలను. నేనును నాతో ఉన్నవారందరూ బోర్లను ఊదినప్పుడు మీరును దండుపాళెం అంతటి చుట్టూ బోర్లను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి మిద్యానీయుల మీద గిద్యోను యుద్ధం చేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ యుద్ధానికి మరి మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండుపాళెం అంతా కూడా మరి దిగి ఉన్నప్పుడు యెహోవా గిద్యోనుతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ దగ్గర ఉన్నటువంటి జనులు ఎక్కువ మంది, ఎంతమంది వచ్చారంటే ఆ యుద్ధానికి గిద్యోనుతో కూడా 32,000 మంది వచ్చారు. 32,000 మంది వచ్చి మరి మిద్యానీయుల మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఎందుకంటే ఇజ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేసాను అనుకుని నా మీద అతిశయించుదురేమో. దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే ఈ డంబములు, గర్వము. మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట లోబడిన వారిగా, విధేయత కలిగిన వారిగా, దీన మనస్సు కలిగిన వారిగా, తగ్గింపు స్వభావము కలిగిన వారిగా మనము ఉండాలి. మహిమను మనము దేవునికి మాత్రమే చెల్లించేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దానిని కోరుకుంటాడు కాబట్టి. చూడండి, 32,000 మంది వచ్చినప్పుడు వెళ్ళండి, యుద్ధం చేయండి, మీకు విజయాన్ని ఇస్తానని చెప్పి దేవుడు చెప్పట్ల. గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచివేసేటటువంటి దేవుడు, గర్విష్ఠుల యొక్క ఇండ్లను పెరికి వేసేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని ముందు మనం ఎలా ఉండాలంటే దీన మనస్సు కలిగి ఉండాలి. విధేయతనే మనము ఆ కొండగా మనం ఉండాలి. హంబుల్నెస్ అనేటటువంటి కొండగా మనము ఉండగలగాలి. ఇక్కడ 32,000 మంది ఎక్కువ మంది. నా బాహుబలము చేత నాకు రక్షణ కలుగు చేశాను అనుకుని నా మీద అతిశయించుదరేమో. కొంతమంది కొన్ని కొండలు ఎలా ఉంటాయంట, ఇందాక చదివాం కదా మనం రోమాపత్రిక 9వ అధ్యాయం 20-21లో, మరి రూపించిన వారిని ప్రశ్నించేటటువంటి కొండలు ఉంటాయి. ఇదేం పని నీకు చేయడం రాదా అని కొండ కుమ్మరి వారిని ప్రశ్నించదగునా? అలా ప్రశ్నించే కొండలు ఉంటాయి. నన్ను చేసిన కుమ్మరోడు సరైన కుమ్మరివాడు కాదు, అతనికి పెద్ద నైపుణ్యం లేదు, అందుకే నన్ను ఇలా తయారు చేశాడని చెప్పేటటువంటి కొండలు కూడా ఉంటాయి. దేవుని మీద అతిశయపడేటటువంటి కొండలు కూడా ఉంటాయి. అందుకే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నా మీద అతిశయపడతారేమో వీళ్ళు. ఈ 32,000 మంది వారి బాహుబలము వారికి రక్షణ కలుగు చేస్తునని అనుకుని నా మీద అతిశయించుదరేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. యుద్ధానికైతే వచ్చారు, వీరందరూ కూడా భయపడుతున్నారు. ఈ భయపడేటటువంటి వారిని దేవుడు, అధిక పిరికి వారు పరలోక రాజ్యంలో చేరలేరు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ధైర్యమును పుట్టించు దత్తపుత్రాత్మనే మనము కలిగి ఉన్నాము, గాని పిరికి ఆత్మను మనము కలిగి ఉండలేదు. కాబట్టి పిరికి వారిని అందరినీ, భయపడే వారిని అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేయమన్నప్పుడు 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది నిలిచి ఉన్నప్పుడు యెహోవా మరలా ఇదిగో వీళ్ళు కూడా ఎక్కువ మంది కాబట్టి నీళ్ల యొద్దకు పంపించి వీరు నీళ్లు తాగే విధానాన్ని బట్టి ఇందులోంచి కూడా మరలా కొంతమందిని పంపించేయమన్నప్పుడు చూడండి, చివరికి 300 మంది మాత్రమే మిగలగలిగారు.
ఈ 300 మందితోటి దేవుడు వారితో కూడా కత్తులిచ్చి, వారితో కూడా విల్లు ఈటెలు బాణములు ధరించి యుద్ధం చేయించలేదు దేవుడు. ఎందుకంటే దేవునికి మహిమ ఆయన కోరుకునేటటువంటి దేవుడు. ఆయన మహిమను మనము జిగటమున్నై ఉన్నాము, ఆయన కుమ్మరి, మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. కాబట్టి కలిగి ఉన్న సమస్తము కూడా ఆయన ద్వారా కలిగెను, ఆయన మూలముగా కలిగెను, ఆయన కొరకు కలిగిననేటటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా మన హృదయాల్లో ఉంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు 16వ వచనంలో మనం చూస్తే ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలను. నేనును నాతో ఉన్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండుపాళెం అంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలనని చెప్పాను. చూడండి, వారందరూ కూడా అలా చేసినప్పుడు మరి ఆ దండుపాళెంలో ఉన్న వారందరూ కూడా అక్కడ నుంచి పారిపోయారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని వారు అరుస్తూ ఆ కొండలను మరి బ్రద్దలు కొట్టినప్పుడు, ఆ కొండలను మరి బ్రద్దలు కొట్టినప్పుడు, పగలు కొట్టినప్పుడు చూడండి, అక్కడ దేవుడు అద్భుతమైనటువంటి విజయం ఆ రాత్రి, ఆ దినము మిద్యానీయుల మీద మరి గిద్యోనుకు, ఇజ్రాయేలీలకు దేవుడు విజయాన్ని దయచేశాడు. ఈ రాత్రి మనము ఈ కొండ దేనికి సాదృశ్యం అంటే విజయం ఇచ్చేటటువంటి కొండ, జయాన్ని ఇచ్చేటటువంటి కొండ. అయితే ఈ జయాన్ని మనం పొందుకోవాలంటే మనలో ఉన్నటువంటి గర్వము మనం పగలగొట్టాలి. దేవునికి ఇష్టము లేనటువంటి అవిధేయతను మనము పగలగొట్టాలి. దేవుణ్ణి మాత్రమే మనము మహిమపరిచే వారిగా, మనల్ని మనము నేలమట్టుకు తగ్గించుకునే వారిగా మనం ఉంటే ఖచ్చితముగా దేవుడు మరి ఈ ఇజ్రాయేలీలకు, మిద్యానీయుల మీద విజయం దయచేసినట్లుగా ఈరోజు నువ్వు నేను ఎలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నా, ఎలాంటి శ్రమల గుండా వెళుతున్నా, నీ జీవితంలో ఉన్నటువంటి మిద్యానీయులు ఎవరైనా కానీ, నా జీవితంలో ఉన్నటువంటి మిద్యానీయులు ఎవరైనా, నీ శత్రువు నా శత్రువు ఎవరైనా కూడా శత్రువులు మనము యుద్ధము చేయకుండానే పారిపోతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేశారండి వాళ్ళు? దేనికిని ఇంతమంది వద్దని చెప్పాడు దేవుడు? దేనికిని కత్తులు కూడా తీసుకోవద్దని చెప్పాడు? ఓన్లీ కుండలు మాత్రమే తీసుకుని వెళ్ళండి, వట్టి కుండలను దాంట్లో దివిటీలను పెట్టుకుని మీరు తీసుకువెళ్ళండి, వాటిని బద్దలు కొట్టండి. ఒకవేళ నా మీద వారు అతిశయించుదరేమో. దేవుని మీద మనం ఎన్నటూ కూడా అతిశయించేవారిగా ఉండకూడదు. అందుకే ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ఒక కుమ్మరి సారె మీద నుంచి పడినటువంటి ఆ కొండను మరలా తనకు యుక్తముగా చేయగలిగినట్లు ఇజ్రాయేలీయులారా నేను మీ ఎడల చేయలేనా అంటున్నాడు. అయితే మనము లోబడేటటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. చివరిగా చూడండి, మరి ఒక కుండ, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివినప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనము. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారితో జరిపినటువంటి సంభాషణ మనందరికీ కూడా తెలిసినటువంటి వాక్యమే. యేసుక్రీస్తు ప్రభువారు అలసిపోయి ఆ బావి దగ్గరికి వస్తారు. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బావి యొద్ద అలసి ఉండి కూర్చున్నారటండి.
అప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయన సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పిన. అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. చూడండి, ఈ వాక్య భాగంలో మరి సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెబుతున్నటువంటి జీవజలము వేరు, ఈమె అర్థం చేసుకున్నటువంటి జీవ జలము వేరు. ఆయన ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఇంకెన్నటికీ కూడా దప్పిగొనడు అని ఆయన చెబుతుంటే, ఇప్పుడు ఈమె అంటుంది, అయ్యా నేను దప్పిగొనకుండున్నట్లు చేదుకొనుటకింత దూరము రాకుండున్నట్లు ఆ నీళ్ళు అయ్యో నాకు దయచేయమని అంటుంది. సో దేవుడు చెప్పేటటువంటి మాటలు ఈమె ఆయన ఏ భావముతో ఏ తాత్పర్యముతో చెప్తున్నాడో దాన్ని అర్థం చేసుకోలేదు. ఆ నీళ్ళు ఏదో నాకు ఇస్తే ఇంత దూరం ప్రతిరోజు ఇదిగో ఈ కొండలు పట్టుకుని ఇంత దూరం నడుచుకుంటూ మోసుకుంటూ ఈ శ్రమ ఉండదు, ఆ నీళ్ళు ఏదో నాకు ఇస్తే నేను పట్టుకుపోతానని ఆమె అంటుంది. ఇదంతా కూడా మరి ఆ డిస్కషన్, ఆ సంభాషణ అంతా కూడా జరుగుతున్నటువంటి సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా సమరయ స్త్రీ అడుగుతుంది, క్రీస్తనబడినటువంటి మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారే ఆయనను మెస్సయ్యగా మొట్టమొదటిసారి రివీల్ చేసుకున్నటువంటి సందర్భము ఈ యాకోబు బావి దగ్గర. సమరయ స్త్రీతో, నీతో మాట్లాడుచున్న నేనే మెస్సయ్యనని ఆయన ఆమెతో చెప్పాను. చూడండి, ఇదంతా మరి జరుగుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షించబడినటువంటి ఆమె ఆ మాటల ద్వారా దేవుడని గుర్తించి దేవునిని ఎరిగి ఉన్నటువంటి ఆమె, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, సో కొన్నిసార్లు మనము పాపం అనేటటువంటి కొండలను విడిచిపెట్టాలి. మన జీవితాల్లో ఎప్పుడైతే దేవునితో మనము సంభాషించగలుగుతామో, వాక్యముఖముగా ప్రార్థనాపూర్వకముగా దేవునితో మనం మాట్లాడగలుగుతామో, లేదా దేవుని మాటలకు మనం విధేయత చూపించగలుగుతామో, వెంటనే ఆమె చేసినటువంటి పని ఏంటంటే ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కొండ ఏంటంటే అనేక మందికి రక్షణ ఇచ్చేటటువంటి కొండ. ఎప్పుడైతే ఈ పాపం అనే కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళగలిగిందో, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అందరికీ కూడా ఆమె సువార్త చెప్తుంది. ఇదిగో నేను బోధకుడిని చూశాను, ఆయన ఇక్కడే ఉన్నాడు రెండని చెప్పి అందరికీ చెప్పినప్పుడు చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు వారి విశ్వాసాన్ని బట్టి, ఆ ఊరిలో ఉన్న వారి యొక్క నమ్మకాన్ని బట్టి ఆ ఊరిలో 2 దినాలు ఆయన ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు దినములు మరి ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిది గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినునందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో మాట్లాడినప్పుడు, దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు దేవునికి లోబడేటటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. నీవిచ్చే నీళ్లు నాకు అక్కర్లేదు అని చెప్పి ఆమె ఆ నీళ్లు తోడుకుని ఆ కొండతోట ఆ ఊర్లోకి వెళ్ళిపోయి ఉంటే, ఇక్కడ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని ఆ ఊరి జనాలు తెలుసుకునేవారు కాదు. మరి అనేకులు రక్షణలోనికి వచ్చి ఉండేవారు కాదు. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనందరము కూడా జిగటమన్నై ఉన్నాము. దేవుడు పరమ కుమ్మరై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కాబట్టి మనందరము ఆయన చేతి పని అయి ఉన్నాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మరి కర్రతో చేయబడినవి, మట్టితో చేయబడినటువంటి పాత్రలు కూడా ఉంటాయి. అయితే మరి ఈ ఘనమైనటువంటి పాత్రలుగా ఈరోజు నువ్వు నేను వాడబడాలి అంటే, ఘనహీనమైనటువంటి పాత్రలుగా కాక ఘనమైనటువంటి పాత్రలుగా మనము వాడబడాలి అంటే, వాడబడేటటువంటి కుండలుగా మనము మారగలగాలి అంటే, దేవుని వాక్యమును మనం ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని వాక్యముతో నింపబడిన వారిగా ఉండాలి. దేవుని వాక్యముతో వెలిగింపబడిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనే నూనెతో వట్టి కుండలమైనటువంటి మనము నింపబడేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము మరి చేదైనటువంటి విషపు కుండలైనటువంటి మన జీవితాల్లోనికి ఆయన శరీరాన్ని మనము, ఆ పిండిని మనము, ఆ రొట్టెను మనము తీసుకోగలిగినప్పుడు మనము రుచికరమైనటువంటి కుండగా మనము మారిపోతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి జయమిచ్చేటటువంటి కుండగా మనము మారగలుగుతాము. మనలో ఉన్నటువంటి గర్వమును, దాంభికాన్ని, ఇవన్నిటినీ కూడా మనము తీసివేయగలిగినప్పుడు, నేత్రాశను, జీవపుటంబాన్ని, వీటన్నిటిని కూడా మనము తొలగించుకొని ఆ కుండను మనము బ్రద్దలు కొట్టగలిగితే దేవుని యొక్క విజయాన్ని మనము మన కనులారా చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనము పనికి వచ్చేటటువంటి పాత్రలుగా, వాడబడేటటువంటి కుండలుగా దేవుడు మనల్ని అందరినీ కూడా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడా మనము ప్రార్థన నడిపిస్తాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైన నా వంక హల్లెలూయా. చల్లగా చూడుమయ్యా. Thank you, Jesus. అవునయ్యా, రాజాది రాజా గొప్ప దేవా, పరమ కుమ్మరివైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ చేతిలోని పాత్రమై దేవా, అయ్యా ఇదిగో నీకు ఇష్టమైన పాత్రగా దేవా మమ్మల్ని రూపిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కుమ్మరి అయిన దేవాది దేవా, ఇదిగో తండ్రి నీ చేతిలో దేవా నీ సృజించబడి దేవా నీ చేతి పని వారిగా మమ్మల్ని ఎంచుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజా, ఇవి నీ కుండవలే ఉండాలో దేవా, ఎట్టి విధంగా ఉండాలో దేవా మాతో మాట్లాడి వారి విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, గొప్ప వారింటిలో అందరింటిలో దేవా అయ్యా ఇదిగో ఘనమైన పాత్రలు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు దేవా, ఘనహీనమైన పాత్రలు, కర్రవి మట్టివి కూడా ఉంటాయి అంటున్నావు అయ్యా. అటువంటి విధంగా దేవా నీవు లోకంలో మమ్మల్ని అందరినీ సృష్టించిన కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, ఇదిగో నీ చేతి పని అయిన మమ్మల్ని దేవా నీకు ఇష్టమైన వారిగా దేవా, ఘనమైన పాత్రలుగా దేవా, బంగారు వంటి అమూల్యమైన పాత్రలుగా దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మాలో ఉన్న దేవ కలుషితం అంతటినీ దేవా అయ్యా ఇదిగో తండ్రి ఎలీషా కాలంలో దేవా ఆ కుండలో విషం ఉన్నదని దేవా అయ్యా అనగా దేవ ఇదిగో తండ్రి ఆ విషాన్నంతటి దేవా యేసు క్రీస్తు యొక్క శరీరం ద్వారా దేవా అయ్యా ఇదిగో నిజదేవుడి యొక్క లోకరక్షకుడి యొక్క దేవా అయ్యా ఇదిగో నీ శరీరము మేము తిన్నప్పుడు దేవా మా కుండలో ఉన్న విషమంతా దేవా, పాపమంతా దేవా, మరణమనే పాపమంతటిని తీసివేసి దేవా అయ్యా నీకు పనికొచ్చి ఘనమైన పాత్రలుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకోబడొచ్చున్నానయ్యా. అటువంటి ఉండగా మమ్మల్ని దేవా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నానయ్యా. అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ శరీరం అనే రొట్టెను విరిచి దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆ ముద్దను దేవా మా కొరకు పిసికి దేవా ఇదిగో తండ్రి దేవా ఇదిగో నలగ కొట్టుకున్నవాడా దేవా శిలువ మీద దేవా 40 కొరడాలు దెబ్బలతో దేవా నీ శరీరాన్ని అంతటిని నలగొట్టుకొని దేవా అయ్యా నీ రక్తాన్ని కాచిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్తంలో నీ శరీరంలో దేవా నిజమైన దేవా అయ్యా ఇదిగో తండ్రి జీవం ఉన్నదయ్యా. ఆ జీవం అనే కుండగా దేవా మమ్మల్ని మార్చబడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను.
దేవా ఇదిగో తండ్రి గిద్యోనుకు ఉండవలే దేవా, అయ్యా ఇదిగో తండ్రి మిథ్యానీయులు దేవా లెక్కకు మిడతవలే దేవా, ఆ మైదానమంతా దేవా, ఆ సైన్యమంతా దేవా చేరి ఉంటే దేవా కేవలం 300 మందితో మాత్రమే దేవా, అయ్యా ఇదిగో తండ్రి నువ్వు దేవాది దేవా నువ్వు ఇచ్చిన విజయాన్ని బట్టి ఉన్నారో చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి ఎవరైతే వణుకుచున్నారో భయపడుతున్నారో అనే వారిని తీసివన్నావయ్యా. దేవా ఇదిగో తండ్రి మాలో ఉన్న దేవా పిరికితనమైన ఆత్మను తీసివేయబడుచున్నారు, ధైర్యం కలిగిన ఆత్మను దాయిచేయబడుచున్నారు, నీ యందు అతిశయించే భక్తి మాకు దాయిచేయబడుచున్నారు. నీలో ఉండే దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ బలిష్టమైన హస్తముల కింద దేవా దీన మనసు కలిగిన మా హృదయాలు మాకు దాయిచేయబడుచున్నారయ్యా. కుక్కవలే గతికిన వారిని దేవా, నీ యందు విశ్వాసం ఉంచే వారిని దేవా నువ్వు వెన్నుకునే పాత్రలుగా చేసుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కేవలం 300 మందితో దేవా విజయాన్ని దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. వట్టి కుండల్లో దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ ఆత్మను ఉంచిన వాడా దివిటీలు వంటి దేవా నీ ఆత్మను ఉంచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. వెలుగై ఉన్నవాడా ఇదిగో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని వెలిగించబడొచ్చున్నానయ్యా. వెలిగే కుండలుగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నారు. ఈ లోకాన్ని వెలిగించే వారిగా అయ్యా నీకు విజయాన్ని ఇచ్చే వారిగా దేవా అయ్యా విజయపు కుండలుగా మమ్మల్ని మార్చుకోబడొచ్చున్నానయ్యా. మహోన్నతడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్భుత దేవుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి మా హృదయాల్లోంచి దేవా అయ్యా జీవధారలు ప్రవహించే దేవా అయ్యా అటువంటి కుండలుగా దేవా సమరయ్య స్త్రీ ఇదిగో తండ్రి తన మట్టి కుండలు విడిచిపెట్టి దేవా అయ్యా ఇదిగో తండ్రి జీవము గల దేవా అయ్యా ఇదిగో నీ దేవా నీ నీటిని దేవా తను తాగినప్పుడు దేవా దాహం లేకుండా దేవా అయ్యా ఇదిగో తండ్రి దప్పిక లేకుండా దేవా మా ఆత్మలకు దేవా దినము నీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్నవాడా నీకే ఉన్నాలు చెల్లిస్తున్నారు. అటువంటి దేవా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో నీ ఆత్మ కలిగిన దేవ కుండలు మాకు దాయిచేయబడొచ్చున్నారు. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నానయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపి దేవా వట్టి కుండలుగా కాకుండా దేవా జీవదారులు ప్రవహించే కుండలుగా చేయబడొచ్చున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నారు. ఉన్నవాడు అనువాడైన దేవాది దేవ అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన వాడా మరి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు దారి చూపించే కొండలుగా దేవా నీళ్లతో నింపబడిన కొండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి అప్పర్ రూమ్ లో ఉన్న దేవా అయ్యా ఇదిగో తండ్రి కాళ్ళు కడిగిన దేవా ఏసయ్యా ఇదిగో తండ్రి మా హృదయాన్ని కడుక్కునే దేవా కుండలుగా మార్చబడొచ్చున్నానయ్యా. నీ వాక్యముతో మమ్మల్ని హృదక స్థానం చేయబడొచ్చున్నా మాలో ఉన్న ప్రతి ముడతను కళంకను డాగును దేవా అయ్యా ఇదిగో తండ్రి ఈ వాక్యం అనే నేటితో దేవా అయ్యా మా కుండలు మా హృదయాలు నింపుకోవడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. ఈ వాక్యం అనే కుండతో దేవా మా హృదయాలు నింపడొచ్చున్నానయ్యా. రాజాది రాజానికే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా, నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా. నీవే ప్రేమామయుడివే దయామయుడివే దేవా కరుణించేవాడువే దేవా మమ్మల్ని ఆదరించు దేవుడు అన్నది కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మా హృదయాలను దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు సృజించబడిన మట్టి పాత్రమైన మమ్మల్ని మా హృదయాల్లో దేవా అయ్యా ఇదిగో తండ్రి మా శరీరాల్లో దేవా జీవము గల కుండగా ఉంచబడొచ్చున్నారు, విజయం గల కుండగా ఉంచబడొచ్చున్నారు, వెలిగించబడుతున్న కుండలుగా ఉంచబడొచ్చున్నారు. అయ్యా ఇదిగో తండ్రి వాక్యముతో నింపబడిన కుండలుగా దేవా అనేక మందిని వెలిగించేవారుగా దేవా నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఘనమైన పాత్రలుగా అమూల్యమైన పాత్రలుగా దేవా బంగారు పాత్రలుగా దేవా నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా ప్రతి దినము మాతో మాట్లాడుతూ దేవా మమ్మల్ని బలపరుస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన యుక్తమైన పాత్రలుగా మనం మార్చబడొచ్చున్నా మాలో ఉన్న కలుషితం అంతా తీసివేసి అయ్యా ఇదిగో తండ్రి అయోగ్యమైన జీవితం అంతా తీసివేసి దేవా యోగ్యమైన వారిగా దేవా నీకు పనికొచ్చే పాత్రలుగా దేవా మమ్మల్ని మా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో త్వరలో రాబోచున్న రారాజా ఇదిగో తండ్రి రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి దేవా అయ్యా నీ జీవ కిరీటాన్ని పొందుకునే వారిగా నీ అపరంజ కిరీటాన్ని పొందుకునే వారిగా దేవా నీ శ్రేష్ఠమైన ఆశీర్వాదాలను మేము ఎదుర్కొనే వారిగా దేవా నీ కొరకు ఘనమైన పాత్రలుగా దేవా మా సంఘాన్ని అంతటిని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మహనీయుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ప్రతి బిడ్డలో దేవ ఇదిగో తండ్రి వారి అవసరం తెచ్చుకోవచ్చున్నాను. వారి హృదయ ఆలోచనలు దేవా తలంపులు దేవా అయ్యా ఇదిగో నువ్వు ఎరిగి ఉన్నవాడు అయ్యా వారి కోరికలను సిద్ధపరచవచ్చున్నాను. వారి ఆశలను దేవా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడో దేవా దేని కొరకే ఎదురు చూస్తూ
చూస్తున్నారో దేవా వారి హృదయాలను దేవా నీ దేవా ఇగో తండ్రి వారి అవసరతలు తెరచబడుచున్నానయ్యా. అయ్యా నీ ఆత్మీయ తలాంతులతో వారిని నింపి బలపరచబడుచున్నానయ్యా. బలవంతుడానికి కొందాలు చెల్లిస్తున్నారు. బలము లేని వారికి బలము దయచేయబడుచున్నారు. అయ్యా ఇదిగో దీన మనసు కలిగి దేవా దీనులుగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకొనొచ్చున్నారు. అయ్యా ఇదిగో తండ్రి దీనులను ఎక్కడి ఎత్తుల కొండకి ఎక్కించే గొప్ప దేవుడు అయ్యా. ఉన్నత స్థానాల్లో నుంచి గొప్ప దేవుడు దేవా. అటువంటి దీన మనసు కలిగి దేవా నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు దయచేయబడుచున్నానయ్యా. దయగల వారి ఎల్ల దయ చూపే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సహాయం మాకు అనుగ్రహించబడుచున్నారు. ఆత్మ విషయమే దీనులైన వారిని ధన్యులు అంటున్నావు అయ్యా. అటువంటి విషయంలో మేము ఉండడానికి కృప చూపించబడుచున్నానయ్యా. దుఃఖపడి వారిని జ్ఞాపకం చేసుకోబడుచున్నానయ్యా. వారి కన్నిటినంతా తీసివేసి దేవా ఆదరణ ఓదార్పు దయచేయబడుచున్నారు అయ్యా. నీ సంతోష వస్త్రాన్ని ఉల్లాస వస్త్రాన్ని దేవా వారికి ధరింపచేయబడుచున్నానయ్యా. మహనీయడానికి కొందరు చెల్లిస్తూ దేవా అయ్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోబడుచున్నారు. ఈ ఆకాశ వాకి లిప్పి దేవా వారి అవసరాలన్నీ తీర్చబడుచున్నానయ్యా. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని దేవా నీ గాయపడిన హస్తంతో దేవా నువ్వు పొందిన దెబ్బల చేత దేవా మాకు స్వస్థత కలుగుచున్నదయ్యా. తల నుండి అరికాల వరకు దేవా ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాలు దాచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో చెడ్డ బిడ్డలు జ్ఞాపకం చేసుకోబడుచున్నారు. నీ ఆత్మతో దేవా కంచి వేసి కాపాడబడుచున్నారు. మంచి ఆరోగ్యాల వరకు దాచేయబడుచున్నారు. వృద్ధుల్ని దేవ జ్ఞాపకం చేసుకోబడుచున్నారు. మా గురించి ప్రార్థించే తల్లిదండ్రులుగా వాళ్ళు ఉంచబడుచున్నారు. యవనస్తులు జ్ఞాపకం చేసుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారి యవన కాలం ముందు దేవా తొట్టులు పడకుండా దేవా వారి చుట్టూ దేవని అగ్ని కంచి వేసి కాపాడబడుచున్నానయ్యా. భార్యాభర్తలు జ్ఞాపకం చేసుకునే దేవా వారి మధ్యలో దేవా ప్రేమతో నింపబడుచున్నారు. నీ ఆదరగ్మాలు పెట్టబడుచున్నారు. ఏక మనసు ఏకాత్మతో నిన్ను ఆరాధించే మనసు దాయిచేయబడుచున్నానయ్యా. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోబడుచున్నానయ్యా. బిడ్డలు ఏ విధంగా పెంచాలో వారికి కావాల్సిన జ్ఞానం దాయిచేయబడుచున్నారు. నీ ఆత్మతో వారు నింపి దేవా వారికి దేవ మంచి ఆలోచనతో దేవా వారి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహాయం దాయిచేయబడుచున్నానయ్యా. రాజాది రాజానికే ఉందాలు చెల్లిస్తున్నారు. ఎవరు ఏ విషయంలో ఎదురు చూస్తున్నారు దేవా సమస్తాన్ని చేతులు పెడుతున్నామయ్యా. వారి హృదయ వాంఛలను తీర్చి వారి కోరికలు సిద్ధింపజేయబడుచున్నానయ్యా. మహోన్నతానికి వందనాలు చెల్లిస్తున్నారు. దేవాది దేవా ఇదిగో తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి సుఖమైన ప్రయాణం దాయిచేయబడుచున్నారు. అయ్యా ఇదిగో తండ్రి కష్టంలో కరుకాలంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. నెమ్మది శాంతి సమాధానం దాయిచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా దేశాన్ని దీవించండి. నెమ్మది శాంతి గల సమాధానం గల దేవా అయ్యా ఇదిగో పరిపాలన మాకు దాయిచేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వర్షాల నుంచి దేవా చలికాల నుంచి దేవా మమ్మల్ని కాచి కాపాడి భద్రమైన గౌట్లో దాయమనడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇరుషులేముని దేవ క్షేమాన్ని దాయిచేయబడుచున్నాను. నెమ్మది దాయిచేయబడుచున్నానయ్యా. ఈ లోకమంతటిని దీవించి ఆశించిదిమని అడుగుచున్నానయ్యా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవా నశించిపోకుండా దేవా ఇదిగో తండ్రి నిజం గల కొండతో వారిని నింపి బలపరచమని నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు ఆన్లైన్లో చూస్తున్న వారికి గాయత్రి యొక్క డెలివరీకి సదాకాలము దేవుడు తోడని నడిపించునుగా. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.